2026లో పర్ఫెక్ట్గా మన మొబైల్లోనే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ లాక్ ఇచ్చేయండి, మీ మొబైల్ స్క్రీన్ లాక్. క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. పర్సనల్ యూసేజ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అయితే మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాక నెక్స్ట్ నొక్కండి. ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ముందుగా అయితే జెండర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేయండి. నేను మేల్ కాబట్టి మేల్ సెలెక్ట్ చేసుకున్నాను. మేల్ సెలెక్ట్ చేసిన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి అదే క్రియేట్ అయిపోతుంది. మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద నొక్కండి. నెక్స్ట్ మీద నొక్కాక ఇక్కడ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు నచ్చిన గుర్తున్న ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే 12 అంకెలతో క్రియేట్ చేసుకుని నెక్స్ట్ మీద నొక్కండి. పేజ్ లోడ్ అయ్యి ఇంకో నెక్స్ట్ కనిపిస్తుంది, ఈ నెక్స్ట్ మీద నొక్కండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేసి కింద ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. కాసేపు ఆ పేజ్ అయితే లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. లోడ్ అయ్యి ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి అనేది తీసుకుంటుంది. ఒకవేళ మీకు రాకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ యూ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి స్విచ్ యువర్ అకౌంట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడిని ఎక్కడుందో చూసుకోండి. కింద ఉంటుంది లేదా పైన ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈమెయిల్ ఐడి సెలెక్ట్ అయిపోయింది కదా, కింద యూ అని కనిపిస్తుంది ప్రొఫైల్ పిక్చర్, దాని మీద క్లిక్ చేయండి. పైన క్రియేట్ అకౌంట్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు కెమెరా ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనం ప్రొఫైల్ పిక్చర్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు అలో మీద ట్యాప్ చేసేసి మీకు నచ్చిన ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది మీది సొంతంగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా దాన్ని ఫిట్ చేసేసి కింద సేవ్ ప్రొఫైల్ పిక్చర్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసి సేవ్ చేయండి. అయితే ప్రొఫైల్ పిక్చర్ అనేది సేవ్ అయిపోతుంది. నేమ్ పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మీ నేమ్ అనేది సరిగా చూసుకొని సేవ్ చేయండి. హ్యాండిల్ పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. గ్రీన్ అయితేనే సేవ్ చేయండి, రెడ్ అయితే హ్యాండిల్ లేనట్టు, అది వేరే హ్యాండిల్ ట్రై చేయండి. సేవ్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. క్రియేట్ మీద ట్యాప్ చేయగానే ఛానల్ క్రియేట్ అయిపోతుంది. మన ఛానల్ క్రియేట్ అయింది కాబట్టి యూఆర్ఎల్ మీద క్రియేట్ చేసి ఛానల్ మీద ట్యాప్ చేస్తే మన ఛానల్ క్రియేట్ అయిపోయింది. చూడండి. ఛానల్ సెట్టింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.